ఇందులో మళ్ళీ ఈ పాతివ్రత్యంలో మీరు బాగా తెలుసుకోవలసి ఉంటుంది. రెండు రకాలుగా ఉంటుంది ఇందులో. ఒకటి, ఇంక అసలు భర్త ఏం చెప్తే చేసేయడం, అందులో ఇంకా అది ఏముంటుంది అన్నది ఏమీ ఆలోచన ఉండదు. అది అలా చేస్తారు కొంతమంది. మీరు ఒక కథ విని ఉంటారు, ఆవిడ పేరు సతీ సుమతి అనుకుంటాను. ఆవిడ భర్త కోరవాని ఒక కోరిక కోరాడు. కోరితే ఆవిడ భర్తని తల మీద పెట్టుకుని అలా తీసుకెళ్ళింది. అది అటువంటి పాతివ్రత్యం. అది నేను పాతివ్రత్యం కాదు అని నేను అంటలేదు, కానీ అది ఎటువంటిదంటే ఇంకా భర్త ఏం చెప్తే చేసేయడం అంతే. రెండో రకమైనటువంటి పాతివ్రత్యం ఉంటుంది. అంటే పాతివ్రత్యము రెండు రకములని నా ఉద్దేశ్యం కాదు, పాతివ్రత్యము అవలంబించేటటువంటి ఉత్తమ స్త్రీలలో ఉండే స్థితిని నేను చెప్తున్నాను. రెండవది ధర్మ విచారణతో ఉంటుంది. మీరు ఇలా ఉండాలి, నేను ధర్మంలో ఇలా అనువర్తిస్తానని వాళ్ళు కూడా చెప్తారు. అంటే వాళ్ళకి కూడా శాస్త్రమునందు ప్రవేశం ఉండి ఆ ధర్మనిష్టతో ఉంటారు. సీతమ్మ ఆ కోవకి చెందిన తల్లి.